అండ్ మై డియర్ పేరెంట్స్, జేడబ్ల్యూ 2025 రెస్పాన్స్ షీట్ అందరూ చెక్ చేసుకున్నారు, అయిపోయింది. నెక్స్ట్ ఫైనల్ ఆన్సర్కి రావాలి అండ్ మనకి రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేయాల్సి ఉంది. మరి యాక్చువల్గా రిజల్ట్ డేటు ఎన్టీఏ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మనకు రిజల్ట్స్ అనేది బై ఏప్రిల్ 17 అని ఇచ్చారు. ఎగ్జాక్ట్గా మరి ఏప్రిల్ 17 వరకే రిజల్ట్స్ వస్తుందా లేదా, మనకు మన ర్యాంక్ కార్డు రిలీజ్ చేస్తారా లేదా అనేది మీకు క్లారిటీగా చెప్తాను. యాక్చువల్గా రిజల్ట్స్ ఎప్పుడు రావచ్చు అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. మీకు కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ కామెంట్తో పాటు డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను, వెరిఫై చేయండి. మెంటర్షిప్లో జాయిన్ అవుతే మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనకు జనవరి అటెంప్ట్ కంప్లీట్ చేసిన తర్వాత రెస్పాన్స్ షీట్ రిలీజ్ చేసి మనకు రిజల్ట్స్ డిక్లేర్ చేయడానికి మినిమం 6 days టైం పట్టింది. సో యాజ్ టీజ్గా ఇక్కడ కూడా మనకు చూసుకుంటే మనకు రెస్పాన్స్ షీట్ రిలీజ్ చేసి అందులో కీ అబ్జెక్షన్ రేజ్ చేయడానికే 13th వరకు డేట్ ఇచ్చారు. అలా చూసుకున్న మనకు ప్లస్ 6 days యాడ్ చేసుకున్న మనకు 19th అవుతుంది. సో 17th రోజు రిజల్ట్స్ రావడానికి అయితే ఫస్ట్ పాసిబిలిటీ లేదు. నెక్స్ట్ మనకు జనవరి అటెంప్ట్లో 6 days టైం దేనికి తీసుకున్నారు, ఓన్లీ ఫైనల్ ఆన్సర్కి రెడీ చేసి పర్సంటేజ్ డిక్లేర్ చేయడానికి తీసుకున్నారు. ఇప్పుడు పర్సంటేజ్తో పాటు ర్యాంక్ కార్డ్స్ కూడా రిలీజ్ చేయాలి. సో దీన్ని పర్సంటేజ్ నుంచి మళ్ళీ ర్యాంక్ కార్డ్కి ప్రాసెసింగ్ చేయడానికి కూడా మళ్ళీ టైం పడుతుంది. మీరు చిన్న ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ గురించి చూస్తున్నారు కదా, ఇంటర్ రిజల్ట్స్లోనే మనకు మార్క్స్ ఎంటర్ చేసి 2 times రన్ చేసి ఫైనల్గా రిజల్ట్స్ అనౌన్స్ చేయడానికే అంత టైం క్యాప్ పడుతుంది. అలాంటిది 14 lakhs స్టూడెంట్స్ అరౌండ్గా రాసిన ఎగ్జామ్లో పర్సంటేజ్ తీసిన తర్వాత కూడా ర్యాంక్స్ అనౌన్స్ చేయాలంటే మనకు అంత ఈజీగా అంత ఫాస్ట్గా అయితే రిజల్ట్స్ రాకపోవచ్చు. 17th మాత్రం రిజల్ట్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో ఇక్కడ మనకు 19th తర్వాత రిజల్ట్స్ అయితే రావడానికి ఛాన్స్ ఉంది. కానీ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కి అప్లై చేయడానికి మనకు డేట్ ఇచ్చింది 23rd. సో మనకు 23rd వరకు కూడా టైం ఉంది రిజల్ట్స్ అనౌన్స్ చేయడానికి, అంటే 22nd midnight వరకు కూడా. సో రిజల్ట్స్ అనేవి 17th తర్వాత చూసుకుంటే ఆల్మోస్ట్ 19th డేట్ నుంచి 22nd వరకు ఎప్పుడైనా సరే అనౌన్స్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ రిజల్ట్స్ అనౌన్స్ చేయడానికంటే 1 day బిఫోర్ అయినా మనకు మళ్ళీ ఫైనల్ ఆన్సర్కి రిలీజ్ చేస్తారు. ఫైనల్ ఆన్సర్కి వచ్చింది అంటే కనుక 1 or 2 daysలో కన్ఫర్మ్గా రిజల్ట్స్ వస్తుంది అనేది మనం ఫిక్స్ చేసుకోవచ్చు. సపోజ్ 19th రోజే ఫైనల్ ఆన్సర్కి రిలీజ్ చేస్తే ఇంకా 20 లేదా 21st రోజు కన్ఫర్మ్గా రిజల్ట్స్ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇందులో ఏ అప్డేట్ వచ్చినా ఏ చేంజెస్ వచ్చినా వెంటనే మీకు ఇన్ఫామ్ చేస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.